గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పెట్టడానికి అన్ని సామాన్లు సిద్ధం చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, మంచి కాయల్ని మార్కెట్లో కొట్టించి చిన్న చిన్న ముక్కలు కావాలంటే చిన్న చిన్న ముక్కలు, పెద్దవి కావాలంటే పెద్దవి తీసుకొని వాటి మధ్యలో ఇలాగా పొర ఉంటుందండి. ఆ పొర తీసేసి చక్కగా ఇలా పెట్టుకోవాలి. దీనికి కొలత కింద ఈ బౌల్ తీసుకుంటున్నామండి. ఈ బౌల్ నిండా ముక్కల్ని నాలుగు బౌల్స్ తీసుకుంటున్నాం. 1 3 మొత్తం 4 బౌల్స్ అయ్యాయి. ఈ కొంచెం కాసట మిగిలే పర్వాలేదు, వేసేసుకోవచ్చు. వీటిలో మనం ఆయిల్ కొంచెం తడేటట్టుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి, ముక్కల్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చూడండి, కొంచెం ఆయిల్ బాగానే కలపాలి, స్నానం చేయించినట్టుగా. ఈ ఆయిల్ వేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముక్క మెత్తబడకుండా, ఈ టెంక కానీ ఈ తొడిమి కానీ సెపరేట్ అవ్వకుండా, ఈ మెత్తగా అవ్వకుండా ఈ ముక్కని గట్టిగా ఉంచుతుంది. సంవత్సరం పాటు నిలవ ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకని. మీకు కూడా ఈ విషయం తెలుసు కదా. ఇలా కలిపిన తర్వాత మనం ఒక పక్కకు పెట్టుకోవాలి. వేరే బౌల్లోని ఈ కొలతకి 4 బౌల్స్ తీసుకున్నాం కదండి ముక్కలు. ఇందులో ముప్పావు మెంతిపిండి, ఇందులో మెంతిపిండి, ముప్పావు ఉప్పు, ముప్పావు. ఈ ఉప్పుని కల్లుప్పుని ఎండలో పెట్టుకొని, లేదా ఎండ లేకపోతే కొంచెం వేయించైనా మనం మిక్సీ పట్టుకొని ముప్పావు. చూసారా ఫ్రెండ్స్, ముప్పావు. ఇంకా కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. తర్వాత కారం, ఈ 3 సమానంగా ముప్పావు. ఇంకా కారం ఎక్కువ కావాలి అనుకుంటే నింపుగా వేసుకోవచ్చు. ముప్పావు, చూసారా, ముప్పావు సరిపోతుంది. తర్వాత ఇది మెంతిపిండి. 1/8 సరిపోతుంది. 1/8 ఇది సరిపోతుందండి. ఇక్కడ ఈ ముక్కల్లోని ఇందాల మర్చిపోయాను ఫ్రెండ్స్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఈ పసుపు వేయడం వల్ల ముక్కకి ప్యాకేజింగ్ లాగా బాగా అవుతుంది, గట్టిగా అవుతుంది. అంటే ముక్కని మెత్తబడకుండా ఆయిల్, పసుపు మనకి గట్టిగా ఉంచుతాయి. అందుకే పసుపు చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కాటికి చాలా కూడా ఉంటుంది. ఏ పురుగు అది లేకుండా, ఎక్కువగా బ్యాక్టీరియా చేరకుండా ఈ పసుపు మనకి ఊరగాయలో కాపాడుతుంది కదా ఫ్రెండ్స్. తర్వాత ముప్పావు వెల్లుల్లిపాయలు కూడా కలిపేయాలి. కలిపేసిన తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలండి. ఉప్పు గడ్డలు అవి లేకుండా చక్కగా చేతితో నిమురుతూ కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్లోని స్నానం చేయించాం కదండి, వీటికి ఇప్పుడు ఫేస్ ప్యాక్ లాగా వాటికి మొత్తం కలుపుకొని వీటిని పౌడర్ని చక్కగా ఈ బేషన్లోని వేసుకోవాలి. వేసుకునేటప్పుడు ఫ్యాన్ అది లేకుండా చక్కగా మీరు చూసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్సింగ్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఆయిలు, కారము, వెల్లుల్లిపాయలు, పసుపు, మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ కలుపుతూ ఉంటే ఆహాహా మంచి వాసనతో ఆవకాయ, కొత్త ఆవకాయ ఎంతో గుమ్మగుమ్మలాడుతూ స్మెల్ వస్తుందండి. ఇప్పుడే అన్నం ఏదో వేసుకొని కలుపుకొని తినేంతగా
ఆహాహా, ఎంత బాగుందో రుచి చూడండి. చక్కగా కలుపుతున్నాం. కొంతమందికి చేత్తో కలపడం కారం అనిపిస్తే మనకి వుడెన్ స్పూన్ ఉంటుంది, ఆ వుడెన్ స్పూన్తో కలుపుకోవాలి. తడి అవి లేకుండా చక్కగా చూసుకోవాలండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక పక్కకి బాగా కలుపుకొని పెట్టుకుంటామండి. వీటిలో కొంతమంది మా అమ్మమ్మల కాలంలో పోపు వేసుకుండేవారు. నూనె కొంచెం జస్ట్ మరిగేటట్టుగా ఉండి అందులో ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి ఆ నూనె బాగా చల్లారిపోయాక వీటిలో కలిపేయాలి. వేసి ఆ తర్వాత జాడీలోకి ఎత్తి పెట్టుకొని 3 రోజుల పాటు ఉన్న తర్వాత ఉప్పు కారం చూసుకొని అప్పుడు మళ్ళీ ఉప్పుగా సరిపోకపోతే కొంచెం ఉప్పేని వేసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, కొత్త ఆవకాయ ఇప్పుడు పోపు పెట్టేసుకుందామా రండి. ఇప్పుడు చూసారా, ఇలాగా ఆయిల్ వేసుకొని మొదట ఆవాలు చిటపెట్టమనాలి, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత కొంచెం జీలకర్ర వేసి ఆపేయాలండి. ఇంకా అసలు ఎక్కువగా మాటనివ్వకూడదు, ఈ వేడికే ఇవి వేగిపోతాయి. ఇలా వేగిన ఈ పోపు వేసుకుంటే మన ఊరగాయ ఇంకా కూడా బాగుంటుంది. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఆ ఊరగాయలో కలపాలండి. పదండి ఫ్రెండ్స్, ఇలా పోపు అంతా చల్లారిపోయిన తర్వాత ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. అదంతా ఊడ్చేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ పోపు అంతా ఉంటుంది కదా. ఇందులోనే మీరు కొంచెం, నేను చూపించలేదండి, కొంచెం ఇంగువ కూడా కలుపుకుంటే ఇంకా రుచి పెరుగుతుంది. ఇదంతా బాగా కలపాలండి. కలిపి నేను ఇందులో కొంచెం నువ్వుల నూనె కూడా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే సరిపోలేదు ముక్కలకి. బాగా కలపాలండి. అప్పుడు చూసారా, అబ్బాబ్బాబ్బా ఎంత మంచి వాసన వస్తుందో. ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళకి ఏ కూరలు అక్కర్లేదు, చక్కగా ఇంత వేడివేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ వేసుకొని అలా నోట్లో పెట్టుకుంటే మనకి చిన్ననాటి గుర్తులన్నీ వస్తాయి. అమ్మని ఆవకాయని ఎప్పటికీ ఆంధ్రులు కానీ మర్చిపోరు. ఇంకా విదేశాల వాళ్ళు కూడా చూడండి మన ఆవకాయకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో. ఇలా బాగా కలుపుకొని ఇలాగా టప్పర్వేరు బాక్సుల్లో ఎత్తి పెట్టుకోవాలి. బాగా అంతా మొత్తం ఊడ్చేసి వేసుకోవాలి. ఇలా అంతా ఊడ్చిన తర్వాత చక్కగా 4 వైపులా కలిసిట్టుగా అదిమి పెట్టుకోవాలి. అప్పుడు బాగా ముక్కలన్నిటికీ ఊట బాగా చేరుతుందండి. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టుకొని 3 రోజుల పాటు అలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఖాళీ గిన్నెలో మనం ఉంచకూడదు కదా, చక్కగా ఇంత అన్నం కలుపుకొని అది నోట్లో పెట్టుకుంటే ఎంతో మధురంగా ఉన్న ముద్దలు తయారవుతాయి. చూసారా ఫ్రెండ్స్, ఇది కాబట్టి ఫ్రెండ్స్ మా వైఎస్ లావటి సునీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కూడా ఆనందింపజేస్తారని కోరుతున్నాం ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.